దో దోసకాయ టమాటా చట్నీ తయారు చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ సగం ముక్క చాలండి, ఎక్కువ వద్దు. కరివేపాకు, చింతపండు, టమాటా, వెల్లుల్లిపాయలు, పచ్చెనగపప్పు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు, పండుమిర్చి. టమాటా దోసకాయ శుభ్రంగా కడిగి ముక్కలు చేయాలి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. శనగపప్పు, జీలకర్ర, కొన్ని ఆవాలు ఎగించాలి. కొంచెం కరివేపాకు, చింతపండు, పండుమిర్చి, వెల్లుల్లిపాయ, కోసి పెట్టుకున్న టమాటా అండి. ఇవి కూడా బాగా వేగాలి. టమాటా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. టమాటా వేగిందండి, ఒక గిన్నెలో తీసి పెట్టుకుని చల్లార్చుకోవాలి. దోసకాయ ముక్కలు ఇవి కూడా వేయాలి. వేగించుకున్న పప్పు అండి, కొద్దిగా చింతపండు, పండుమిర్చి, కొద్దిగా ఉప్పు. ఈ టమాటా కూడా ఇందులో వేసేయాలండి మిక్సీలో. వాటర్ ఏమి వేయొద్దు, మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఎగిచి పెట్టుకున్న టమాటా దోసకాయ అండి, ఎగిచి పెట్టుకున్న దోసకాయ ఇది కూడా ఇందులో వేసేయాలి. దోసకాయ ఎక్కువ మిక్స్ చేయొద్దు. దోసకాయ చట్నీ రెడీ అయిందండి, దీనికి తాలింపు వేయాలి. దోసకాయ టమాటా చట్నీ రెడీ అయిందండి. ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుందండి. దీన్ని మనం వేడివేడి అన్నంలో కలుపుకు తింటే చాలా బాగుంటుంది. దీని వల్ల టిఫిన్ కూడా తినొచ్చు. దోశకి, ఇడ్లీకి, పూరీకి ఇలా మనం ఏ టిఫిన్ చేసుకున్నా తినొచ్చండి. ఇది చాలా అద్భుతమైన టేస్ట్ అండి. టమాటా దోసకాయ రెండు కలిపి చేస్తే. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి చట్నీ ఎలా ఉందో. దీని రుచి అయితే అద్భుతమండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం పెరుగన్నానికి నంచుకోవచ్చు. ఎక్కువ కారం ఉండదు, ఎక్కువ పులుపు ఉండదు, కరెక్ట్గా ఉంటుందండి. రెండు చింతపండు అయితే తక్కువ వేసుకోండి, మరి ఎక్కువ వేయద్దు, పులుపు అయిపోద్ది. పండుమిర్చి వేసేసాను కదండి, చాలా బాగుంది.